ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తుని నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. Dear children of God, we bring greetings to all of you in the name of our Lord Jesus Christ. 2 తెస్సలోనీయులకు 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. Let's read from 2 Thessalonians chapter 3 verse 3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. Reading from 2 Thessalonians chapter 3 verse 3. But the Lord is faithful, who will establish you and guard you from the evil one. దేవుని బిడ్డలారా, Dear children of God, అపోస్తలుడైన పౌలు Apostle Paul, ఈ తెస్సలోని సంఘానికి రాస్తున్నాడు. ఆయన he has written a letter to the church of Thessalonia. ప్రభువు నమ్మదగిన వాడు, God is faithful. ఆయన దుష్టత్వము నుండి మిమ్మును కాపాడును అంటున్నాడు. He says that God will protect you from the evil one. ఏ పరిస్థితిలో ఈ వాక్యాన్ని ఆయన రాసినాడండి? In what situation did Paul write this word? ఎల్లప్పుడూ స్వతంత్రంగా వాళ్ళను సందర్శించి, ఎల్లప్పుడూ స్వతంత్రంగా వాళ్ళను ప్రేమించి సేవ చేసేటువంటి అపోస్తలుడైన పౌలు ఈ సందర్భంలో బంధింపబడ్డాడు. Paul, who has been freely able to go to them, love them freely, at this stage was in prison. స్వతంత్రంగా వాళ్ళతో వచ్చి కలిసి ప్రేమను పంచుకోవడానికి కాల. He was not able to share the love with freedom as he was in prison. స్వతంత్రంగా వాళ్ళను ఉత్తేజపరచడానికి కాల. He was not able to encourage them freely. ఆయన రాస్తున్నాడు, So he has written, మేము రావడానికి కాలేదు కాబట్టి, though it was not possible for us to come, మీకు ఏ సహాయం లేదు అనేటువంటి తలంపు మీకు రాకూడదు. just because I was not able to come personally, you should not feel helpless, దేవుడు నమ్మదగినవాడు, because God is faithful. ఆయన సకల దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును అంటున్నాడు. God will protect you from all kinds of evil. ఈ వార్తలను వినే దేవుని బిడ్డలారా, All those who are listening to this word, మీరు సహాయం లేని పరిస్థితిలో ఉంటున్నారా? are you in helpless situation? అయ్యో, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదంటున్నారా? Are you saying there is nobody to help me? అయ్యో, నాకు సహాయం చేసే వాళ్ళందరూ నా దగ్గరికి రావడానికి కాలేదంటున్నారా? Are you saying that I do not have any help? నా మార్గం అంతా మోయబడినది అంటున్నారా? Are you saying all my ways are closed? ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, Then please remember one thing. దేవుడు నమ్మదగినవాడు. God is a faithful God. దేవుడు నమ్మదగినవాడు. God is a faithful God. ఆయన ఎవరు? Who is he? నిన్ను పిలిచిన దేవుడు. He is a God who's called you. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. A God who has called you is faithful. దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రకటనలో 3:8 చెప్తున్నాడు ఆయన, in Revelation 3:8, నీకు కొంచెం విశ్వాసం ఉన్నాను, even if you have small faith, నీ విశ్వాసాన్ని నేను చూస్తున్నాను, I will see into your faith. నీ భక్తిని నేను చూస్తున్నాను, I will consider your belief. కాబట్టి నీకు మార్గాన్ని నేను తెరిచి ఉన్నాను, So I will open the way. తలుపును నీకు తెరిచి ఉన్నాను, I will open the doors. ఎవరు దానిని మూయలేడు అంటున్నాడు And దేవుడు. nobody can shut those doors. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి దేవుడు మీ భక్తిని చూస్తున్నాడు, today God is looking into your faith. మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. God is looking into your faith. నీకు సహాయం చేసేవాళ్ళు నీ దగ్గరకు వచ్చి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటున్నారా? Maybe the people who want to help you are in a helpless situation, కానీ దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. but God is a God who will help you. ఏ దుష్టత్వానికి మిమ్మల్ని ఆయన వదిలియమడు. God will never leave you to any wickedness. ఏ దుష్ట పరిస్థితులకు దేవుడు మిమ్మల్ని వదిలియడు. God will never leave you to any wickedness. మిమ్మల్ని వదలడానికి కాదు ఆయన ఎన్నుకున్నది. He has not chosen you to leave you. ఏ సహాయం లేకుండా మీరు అవస్థ పడేదానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది ఆయన. He has not chosen you to leave you. ఆయన నమ్మకమైన దేవుడు, He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. He is a faithful God. మీకు సహాయం చేయను, He will help you. దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును. He will protect you from the wickedness. దేవుడు మీకు సహాయం చేయను, God will help you. దేవుడు మీకు సహాయం చేయను, God will help you. దేవుడు మీకు మార్గాన్ని తెరువును. God will open the way. మీరు సిగ్గుపడిపోరు. You will not be put to shame. 1 కొరింథీయులకు 10:13 చెబుతుంది,
According to 1 Corinthians 13:10 says, ఆయన నమ్మదగిన దేవుడు. He is a faithful God. దేవుని బిడ్డలారా, Dear children of ఈ God, వాగ్దానం ప్రకారం ఈ రోజంతా మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. as per this promise, God will lead you throughout the day. మనం కళ్ళు మూసి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామండి. Let us close our eyes and pray in His presence. మహోన్నతమైన ప్రభువా, Most gracious Heavenly Father, కృపగల తండ్రి, dear gracious Heavenly ఈ Father, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, I pray for all your children who are standing in one accordance in this prayer. ఎవరంతా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు అంటున్నారు. Whoever are crying saying, I do not have any help. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. Why am I facing this situation? ఈ బిడ్డలను మీరు చూడండి. Lord, we pray that you look into this people. వీళ్ళకు సహాయం చేయండి. Lord, please help them. దుష్టత్వం నుండి వీళ్ళను కాపాడండి. Lord, protect them from wickedness. దుష్టత్వం నుండి వీళ్ళను కాపాడండి. Lord, protect them from wickedness. కీర్తనలు 91:7 మీరు వాగ్దానం చేసి ఉన్నారు. As per your promise in Psalm 91:7, నీ పక్కన 1000 మంది పడినను, 1,000 may fall at your side, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, 10,000 at your right hand. ఏ అపాయం నీ ఎద్దకు రాదని వాగ్దానం చేశారే. It will not come near you is what you have promised us. ఈ బిడ్డలను కాపాడండి. Lord, we pray that you would protect your children. వీళ్ళను కంచి వేసి కాపాడండి. We pray that you would surround them and protect them. వీళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఉండవచ్చు. Lord, it could be that people who want to help them are in helpless situation. వీళ్ళ సహాయాలు ఆగిపోయి ఉండవచ్చు. Maybe their help has been stopped. మీరే సహాయకుడు. Lord, you are their helper. మీ సహాయం ఏ నాటికి ఆగదు. Lord, your help will not never be stopped. కీర్తనలు 121లో కీర్తనకారుడు పాడాడే. Lord, the psalmist in Psalm 121 sang, భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా దగ్గర నుండి నాకు సహాయం వచ్చునన్నాడే. my help comes from the Lord who's created heaven and earth. ఇప్పుడే వీళ్ళకు మీ దగ్గర నుంచి సహాయం రాని. Lord, right now let the help come from you. నాయనా సకల దుష్టత్వం నుండి వీళ్ళను కాపాడండి. Lord, we pray that you protect them from all wickedness. మీరు నమ్మదగిన దేవుడు. You are a faithful God. వీళ్ళకు కావలసిన సకల అవసరములను సంధించండి. Lord, we pray that you'd fulfill all their needs. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor and power. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen.